మహాదేవుని యొక్క పరిశుద్ధ నామమున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దానియేలు గ్రంథంలో ఒక విషయాన్ని మీతో నేను పంచుకోనుకుంటున్నాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. మిఖాయేలు అంటే యుద్ధశూరుడు, దేవుని దూత, యుద్ధమునకు సిద్ధమైనటువంటి దేవుని పక్షంగా యుద్ధం చేసే దేవుని దూత. ఎవరైతే దేవుని పక్షంగా యుద్ధం చేస్తారో, వాక్యమనే ఖడ్గముతో యుద్ధం చేస్తారో వారు మిఖాయేలుకు సాదృశ్యంగా ఉంటారు. అయితే అంత్యకాలం గురించి రాస్తా ఉన్నాడు ఇక్కడ. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని, దేవుని జనులు రాజ్యముగా కూడిన కాలం ఎప్పుడు రాజ్యంగా కూడారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు లోకమునకు వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని ప్రకటింప మొదలు పెట్టాను. ప్రభువైన యేసుక్రీస్తు తనకంటే ముందుగా యోహాను పంపి బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా కూడా పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి అని ప్రకటింపనిచ్చాడు. యోహాను ప్రకటించాడు, తర్వాత ప్రభు ప్రకటించాడు. పరలోక రాజ్యం అంటే ఏమిటి అన్నట్లయితే సంఘము అని అర్థం. పరలోక రాజ్యం అంటే సంఘం. ఎందుకంటే దానియేలు గ్రంథంలో 2:44లో మాట ఏంటంటే, ఆ రాజుల కాలములలో పరలోకమున దేవుడు ఒక రాజ్యం స్థాపించును అని రోమారాజుల కాలంలో తను స్థాపించబోయే సంఘం గురించి మాట్లాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు రోమారాజుల కాలంలోనే, సీజర్ అగస్టిస్ కాలంలోనే పుట్టాడు. రోమరాజుల కాలంలోనే క్రైస్తవం భూమి మీద స్థాపించాడు. రోమరాజుల కాలంలోనే సంఘము ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మొదటి శతాబ్దంలో సంఘం భూమి మీద 3000 మందితో స్టార్ట్ అయింది. పెంతెకొస్తు దినాన అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూడగలం. రాజ్యముగా కూడుకున్నారు. చాలా మంది రాజ్యం అంటే అర్థం తెలియక రాజ్యం అంటే రెండవ రాకడ అనుకుంటున్నారు. నీ రాజ్యం వచ్చుగాక అని ప్రభు ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు పరలోక ప్రార్థన అంటారు కదా మనవాళ్ళు. పరలోకమైన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించేవాడు. ఎందుకు రాజ్యం ఇంకా రావాలి భూమి మీద కానీ ప్రార్థించేమన్నాడు. మార్కు 9:1 ఏం చెప్పాడంటే, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు, అంటే మీరు బ్రతికే ఉంటారు, రాజ్యం వస్తుంది ప్రభు అని చెప్పాడు. ఈ రీతిగా బ్రతికున్న కాలంలో రాజ్యం వచ్చింది. దానికి అనేక ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. ప్రకటన గ్రంథం 1:6లో 1:9 కూడా రాజ్యమునుగా మనను చేసెను అని, రాజ్యము పాలివాడను అని చెప్పాడు. కొలస్సే 1:13 కూడా ఏం చెప్తుందంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములు విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసేను, అంటే రాజ్యంలో నివసిస్తున్నాము, చేసేసాడు నివాసులుగా అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మొదటి శతాబ్దంలో ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి కట్టిన సంఘమే రాజ్యం. ఎందుకంటే ఆయన రాజు, మన ప్రజలు, దానికి తిరుగులేదు. కాబట్టి మనమే రాజ్యం. అయితే నీ జనులు రాజ్యంగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలగనంత ఆపద కలుగును. సంఘానికి ఆపద కలగబోతుంది. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. దేవుని జనుల్లో చాలా కొద్ది మంది యొక్క పేర్లే గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి, దాఖలై ఉన్నాయి. చాలా మంది నేను సేవకులము, మేము సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వారి పేరు గ్రంథంలో వ్రాయబడలేదు. ఇది గొప్ప సీక్రెట్. ఇది నేడు అనేక మంది పాస్టర్లమని, బిషప్లని, ఏ రకరకాల పేర్లు పెట్టుకుని, రెవరెండ్లని పేర్లు పెట్టుకుని సేవ చేస్తున్నారు కదా. అటువంటి పార్లు పేర్లు ఏమీ గ్రంథంలో ఉండవు. రెవరెండ్ అంటే దేవుడు అక్కడే, ఆయన పూజనీయుడు. రెవరెండ్ అంటే అర్థం పూజనీయుడు అని మాత్రమే. మనం లోకంలో గొప్ప కొరకు, పేరు కొరకు, మన తృప్తి కొరకు రకరకాల బిరుదులు పెట్టుకుంటాం, కానీ అవి దేవుని చిత్తం కాదండి. నెక్స్ట్ 2వ వచనం వద్దాం.
మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు. ప్రభు రాకడలో కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును అంటే తీర్పు పొందుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే అన్నాడు 3వ విషయం. ఎవరు బుద్ధిమంతులు? బుద్ధి ఎవరి దగ్గర ఉంది? బుద్ధి విజ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రభువు యేసుక్రీస్తు ఏ బుద్ధిమంతుడు, ఆ బుద్ధి ఆయనలో ఉంది. కాబట్టి బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బండ మీద కట్టెను. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఆ బండ క్రీస్తే. క్రీస్తు మీద కట్టిన ఇల్లు స్థిరమైనది. మానవ కల్పిత బోధలు, రెవరెండ్లు, రైట్ రెవరెండ్లు, బిషప్లు, పోప్లు అని మానవులు దేవుని కంటే హెచ్చించుకుంటున్నారు. చూడండి, తగ్గించుకునే బదులు హెచ్చించుకుంటున్నారు కదా. ఈ హెచ్చించుకునే వారందరూ కూడా బుద్ధిమంతులు కాదు, బుద్ధిహీనులు. మానవ కల్పిత బోధల మీద గృహం కట్టేవారు, సంఘం కట్టేవారు. కాబట్టి బుద్ధిమంతులైతే అంటే ఎవరు బుద్ధి గలవారు? క్రీస్తును కలిగిన వారు, క్రీస్తు మీద ఇల్లు కట్టిన వారు. ఇల్లు అంటే సంఘము కట్టిన వారు బుద్ధిమంతులు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. వారు ఉన్నతంగా ఉంటారు. నెక్స్ట్, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో అంటే ఎవరండి వీళ్ళు? సువార్త ప్రకటించేవారు. ఈ పనికి మన అబద్ధ బోధన అనుసరించి నడుచుకున్నట్లు కాదండి. నీతి మార్గమును అనుసరించి తొలతొల తగ్గించుకునే మార్గము, క్రీస్తును మాత్రమే హెచ్చించే మార్గము, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో అంటే సువార్త ప్రకటించేవారు. వారికి దేవుడు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడండి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవన్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశమండలం జ్యోతుల పనులు ప్రకాశించెదరు. నీతి మార్గం నడుచుకున్నట్లు అనేకులను ఎవరు తిప్పుతారో వారు నక్షత్రముల వల్లే నిరంతరము ప్రకాశిస్తారు. నక్షత్రములు అంటే స్టార్స్. లోకంలో సినీ స్టార్స్, ఈ స్టార్స్ అని సెలబ్రిటీస్ అని మనం స్టార్స్ అంటా ఉంటాం. వారేనాడు స్టార్స్ కాదు. అసలు స్టార్లు ఎవరంటే సువార్త ప్రకటించేవారు. దేవుని పర్వతం మీద సంఘములో వారి పాదములు ఎంతో సుందరములని ప్రభువే చెప్తా ఉన్నాడు. దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమందు ముద్రింపుము. ఆనాడు దానియేలు రాసినప్పుడు ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. దానియేలు క్రీస్తు ముందు 600 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం ఇది. అయితే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి మరణించి తిరిగి లేచి సంఘాన్ని కట్టి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. అంత్యకాలం ఒకరు మరుగుపరిచాడు. ఇప్పుడు ఇది బయలుపరచబడుతూ ఉంది. చాలా మంది 4 దేశాలు సంచరించినందున తెలివి అధికముగును. ఈ తెలివి పనికిరాదు, ఈ తెలివితేటలు దేవుని దగ్గర పనికిరావు అని నాతో మాట్లాడు గబ్రియేలును నాతోడు చెప్పాను. గబ్రియేలు మాట్లాడుతున్నాడు. చాలా మంది తెలివి సంపాదించి సత్యాన్ని ఎదిరించి అసత్యాన్ని అమాయకుల ప్రజలు చొప్పించి వారు వారి తెలివితో బ్రతుకుతూ ఉంటారు. బైబిల్ పట్టుకుని తెలివితేటలతో డబ్బులు సంపాదిస్తారు. బైబిల్ పట్టుకుని ఆ తెలివితేటలతో అనేక మందిని ఆకర్షిస్తారు. అయితే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మందే. ఇరుకు ద్వారమును ప్రవేశించేవారు కొద్ది మందే, విశాల ద్వారమును ప్రవేశించేవారు అనేకులు. ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా మీ నామమున ఇన్ని గొప్ప కార్యాలు చేసామంటే నేను మిమ్మల్ని అన్నడని ఎరుగను, నీ నామమునే చేశామంటారు కానీ నేను మిమ్మల్ని అన్నడని ఎరుగను, అక్రమము చేయవారు ఎదుర్కొనే వారికి చెప్తాడు. కనుక బండ మీద ఇల్లు కట్టిన వారై బుద్ధిమంతులేమనుందాం. దానియేలు చెప్పిన మాటలు మన పట్ల నెరవేరి ఆకాశ మండలముల జ్యోతుల వల్లే మరియు నక్షత్రముల వల్లే ప్రకాశిద్దాం. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని తీర్చుగాక. ఆమేన్.